హలో గైస్, వెల్కమ్ టు క్రిక్ 360. మనమందరం ముద్దుగా పిలుచుకుండే గబ్బర్ అదే శిఖర్ ధావన్ అయితే ఈ రోజు అయితే తన యొక్క 13 ఏళ్ల ఇంటర్నేషనల్ ప్రస్థానానికి అయితే స్వస్తి పలికాడు. సోషల్ మీడియా వేదిక అయితే ఒక వీడియో రిలీజ్ చేస్తూ ఆ యొక్క రిటైర్మెంట్ అయితే ప్రకటించేశాడు అనమాట. I'm announcing my retirement from international and domestic cricket. मैं बस खुद से ये कहता हूँ कि भाई तू इस बात से दुखी मत हो कि तू अपने देश के लिए फिर नहीं खेलेगा, पर इस बात की खुशी अपने पास रख कि तू अपने देश के लिए खेला, और ये मेरे लिए सबसे बड़ी बात है, मैं खेला. శిఖర్ ధావన్ ఏం చెప్పాడంటే ఆ యొక్క సోషల్ మీడియా పోస్టుల్లో, నేనైతే ఇప్పుడు ఇంకా నా యొక్క లైఫ్లో ఒక పేజీని అయితే ముందుకు నడిపించాల్సిన అవసరం అయితే ఉంది కాబట్టి ఈ రిటైర్మెంట్ అయితే ప్రకటిస్తున్నాను. ఇప్పుడు నేను దేశానికి ఆడట్లేదని అయితే నేను బాధపడట్లేదు, నా దేశానికి అంతకుముందు నేను ప్రాతినిధ్యం వహించానని గర్వపడుతూ ఈ యొక్క రిటైర్మెంట్ అయితే ఇస్తున్నానని ఒక ఎమోషనల్ పోస్ట్ అయితే అతని రిటైర్మెంట్ అయితే ప్రకటించేశాడు మన శిఖర్ ధావన్. మరి ఇంకొకసారి మనం శిఖర్ ధావన్ యొక్క జర్నీ చూసేస్తే కనుక 2004లో శిఖర్ ధావన్ వచ్చేసి వెలుగులోకి వచ్చారనమాట. అండర్-19 వరల్డ్ కప్లో అతనైతే 3 సెంచరీస్ అయితే స్కోర్ చేస్తాడనమాట. 515 రన్స్ స్కోర్ చేస్తాడు. అప్పటి నుంచి శిఖర్ ధావన్కి అయితే ఢిల్లీ టీంలో అయితే ప్లేస్ అయితే దొరికిందనమాట. అక్కడ గంభీర్, సెహ్వాగ్ ఇట్లాంటి వాళ్ళు ఉన్నప్పటికి కూడా శిఖర్ ధావన్కి అయితే ప్లేస్ దొరికింది. అతనైతే 2010 దాకా కన్సిస్టెన్స్గా స్కోర్స్ అయితే చేస్తూనే ఉన్నాడు అనమాట. 2010లో అయితే ఓడిఐలో అయితే డెబ్యూ దొరికిందనమాట శిఖర్ ధావన్కి. యాక్చువల్గా అంటే చాలా లేట్గానే వచ్చిందని చెప్పాలి, ఎందుకంటే అండర్-19లో అంత చక్కగా పర్ఫామ్ చేసిన తర్వాత కొద్ది తొందరగానే రావాల్సింది, కాకపోతే రాలేదు. దానికి కారణం అయితే లేకపోలేదు అనుకోండి, ఎందుకంటే సచిన్, సెహ్వాగ్ ఇట్లాంటి టాప్ ఆర్డర్లో సీనియర్స్ ఉన్నప్పుడు ఇంకా అతనికైతే ప్లేస్ కష్టం కదా, సో అందువల్ల అతనికైతే రాలేదు. కాకపోతే 2010లో అతను డెబ్యూ చేసినప్పటికీ అక్కడ డక్అవుట్ అయితే తిరిగాడు అనమాట. ఆ తర్వాత వచ్చేసి మరి 3 years అయితే వెయిట్ చేయాల్సి వచ్చిన తర్వాత తన సెకండ్ ఓడిఐ ఆడడానికి. సెకండ్ ఓడిఐ ఆడకముందే టెస్టుల్లో అయితే అతను డెబ్యూ చేసి, కాకపోతే ఇక్కడ డక్అవుట్ కాలేదనమాట. సెంచరీతో అయితే విరుచుకుపడ్డాడు అనమాట. అప్పుడే తన కెరీర్ ఫాస్టెస్ట్ టెస్ట్ సెంచరీ అయితే కంప్లీట్ చేశాడు. 85 balls ఆస్ట్రేలియా మీద కదా 187 runs అయితే స్కోర్ చేశాడు. శిఖర్ ధావన్ అంటే అసలుకి ఆ టెస్ట్ సెంచరీ అయితే నాకు భలే గుర్తుండిపోతుంది. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ ఛాంపియన్స్ ట్రోఫీ ఇప్పుడు మాత్రం మరి పునరాగమన అదిరిందని చెప్పాలన్నమాట. ఎప్పుడైతే రోహిత్ శర్మని తర్వాత శిఖర్ ధావన్ ఓపెనర్గా తీసుకురావడం ధోని క్యాప్టెన్సీలో, ఆ ఛాంపియన్స్ ట్రోఫీకి మొత్తం శిఖర్ ధావన్ పేరు అయితే మారుమోగిపోయింది కదా. మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్గా నిలిచి మనం ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడానికి అయితే శిఖర్ ధావన్ అయితే కీలక పాత్ర అయితే పోషించాడు. ఇంకా ఆ తర్వాత నుంచి చూసాం కదా శిఖర్ ధావన్ అయితే 10 రోజులు అయితే అసలు ప్లేస్ అయితే ఇంకా 10 అయిపోయిందని చెప్పుకోవాలి, వెనుదిరిగి చూసుకోవాలని చెప్పాలి ఎక్కడ దాకా 2018 దాకా. ఎందుకంటే 2015లో అక్కడ చూసాం కదా ఓడే వరల్డ్ కప్లో కూడా ఒక అద్భుతమైన సెంచరీ అయితే వచ్చింది కదా, 137 runs. ఎవరు మర్చిపోతారు చెప్పండి? మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా సౌత్ ఆఫ్రికా స్ట్రాంగ్ పేస్ అటాక్ ఉండింది వాళ్ళకైతే అప్పటికి. మోర్నీ మోర్కెల్, డేన్ స్టైన్, తర్వాత వచ్చేసి వలన్ ఫిన్లాండర్ ఇట్లాంటి వాళ్ళు ఉన్నప్పటికీ ఆ రోజు అయితే దుమ్ములు లేపేశాడని చెప్పాలి శిఖర్ ధావన్ అయితే. అదేకాక మనందరికీ తెలిసిందే శిఖర్ ధావన్ ఒకవేళ నార్మల్ బైలాటరల్ సిరీస్లో ఒక ఎత్తు, ఆ తర్వాత వచ్చేసి ఐసీ టోర్నమెంట్లో ఒక ఎత్తు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ 2013, 2017 2 ఛాంపియన్స్ ట్రోఫీస్ ఆడితే శిఖర్ ధావన్ 2 ఛాంపియన్స్ ట్రోఫీల్లోనూ అతనే మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్ నిలిచాడంటేనే అర్థం చేసుకోండి. 2017లో కూడా చూసాం కదా మనం 338 runs అయితే స్కోర్ చేశాడు ఛాంపియన్స్ ట్రోఫీలో. ఇంకా ఆ తర్వాత వచ్చేసి 2019లో కూడా ఓడే వరల్డ్ కప్లో ఫస్ట్ మ్యాచ్ విఫలమైనప్పటికీ సెకండ్ మ్యాచ్లో వచ్చేసి 117 runs ఏమో స్కోర్ చేశాడు కదా ఆస్ట్రేలియా వాళ్ళ పైన. ఆ తర్వాత వచ్చేసి ఇంజరీ అవ్వడం, ఆ తర్వాత వచ్చేసి టోటల్గా అతనైతే ఆ ఓడే వరల్డ్ కప్ కూడా దూరం అయిపోయాడు అనమాట. ఇంకా అక్కడ నుంచి రెగ్యులర్గా వస్తూ ఉన్నాడు, పోతూ ఉన్నాడు, కొద్దిగా ఇంజరీ కన్సర్న్స్ ఉన్నాయి. సో శిఖర్ ధావన్ తర్వాత పర్సనల్ లైఫ్లో కూడా చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది కాబట్టి అట్లయితే అతని ప్లేస్ని అయితే కాస్త పదిలంగా ఉన్న ప్లేస్ని పోగొట్టుకోవాల్సి వచ్చింది అనమాట. ఇన్ఫ్యాక్ట్ పోగొట్టుకోలేదు, పోనిచ్చారని కూడా మనమైతే చెప్పుకోవచ్చు అనమాట. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఫస్ట్ టెస్టుల విషయానికి వచ్చేద్దాం. టెస్టుల విషయానికి వస్తే శిఖర్ ధావన్ లాస్ట్ టెస్ట్ ఆడింది 2018లో. ఆ తర్వాత ఇంక అతను ఒక్క టెస్ట్ కూడా ఆడలేదు. దీనికైతే ఎందుకు మన వాళ్ళు అంటారంటే అప్పుడు ఇంగ్లాండ్తో మనం టెస్ట్ సిరీస్ ఓడిపోతాం కదా, ఆ తర్వాత వచ్చేసి శిఖర్ ధావన్ మీద మురళీ విజయ్ పైన ఇద్దరి మీద ఒకటేసారి వేటు పడింది. కాకపోతే నాకేమనిపిస్తుంది అంటే ఎలా అయితే రోహిత్ శర్మని కాస్త కొద్ది రోజులు టెస్టులు పక్కన పెట్టారో, తర్వాత మరి 2019 వరల్డ్ కప్ అయిపోయిన తర్వాత అతనికి ఛాన్సులు ఇచ్చారు. అట్లా శిఖర్ ధావన్కి మరి ఇంకోసారి సెకండ్ ఛాన్స్ ఇచ్చిండొచ్చు కదా. ఎందుకో మన సెలెక్టర్లు అయితే అతనికి మొండి చేయి చూపించారని అనిపిస్తుంది. ఎందుకంటే అతను ఒకవేళ ఆ టెస్ట్ సిరీస్ ఫెయిల్ అయినప్పటికీ మనందరికీ తెలిసిందే శిఖర్ ధావన్ వన్స్ మరీ కంబ్యాక్ చేశాడంటే అతని కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో మనందరూ చూస్తాము. అదే కాక శిఖర్ ధావన్కి 40 యావరేజ్ ఏమో ఉంది టెస్టులో. అట్లాంటి టైంలో శిఖర్ ధావన్కి సెకండ్ ఛాన్స్ ఇచ్చిండొచ్చు, అది ఇవ్వలేదు. ఇంకా నెక్స్ట్ శిఖర్ ధావన్ యొక్క ఓడే కెరీర్ విషయానికి వచ్చేసిన అతను ఓడే కెరీర్ కూడా అన్యాయం అయిపోయిందని అయితే నేను చెప్తాను అనమాట. ఎందుకనో ఎంఎస్కే ప్రసాద్ ఉన్నంత వరకు అయితే శిఖర్ ధావన్కి అయితే ఆ సపోర్ట్ అయితే వచ్చింది, ఎస్పెషల్లీ ఓడిఐస్లో. కాకపోతే ఎప్పుడైతే ఎంఎస్కే ప్రసాద్ చీఫ్ సెలెక్టర్గా దిగిపోయిన తర్వాత అతనైతే రాలేదని అయితే నాకు అనిపిస్తుంది. అది అయితే ఉంటుంది కదా, చేయూత్ అయితే రాలేదని అనిపిస్తుంది. ఎందుకు అలా అంటున్నా అంటే అక్కడ చూసుకుంటే కనుక కొన్ని న్యూస్ కూడా వచ్చాయి కదా మనకి, సెలెక్టర్స్కి తర్వాత కోహ్లీకి అయితే ఒక వాగ్వాదం జరిగింది ఇంగ్లాండ్ సిరీస్కి శిఖర్ ధావన్ని తీసుకోవాలి అన్నట్టు.
అన్నట్టు. ఆ టైంలో వచ్చేసి కోహ్లీకి సెలెక్టర్స్కి కాస్త గ్యాప్ ఏర్పడడం వల్లే, తర్వాత కోహ్లీకి ఇంకొన్ని మనస్పర్ధ రావడం వల్లే క్యాప్టెన్సీ వదులుకోవాల్సి వచ్చిందని కూడా కొన్ని న్యూస్ అయితే వచ్చాయి. అది పక్కన పెట్టేస్తే శిఖర్ ధావన్ లాస్ట్ ఓడిఐ ఆడినది ఎప్పుడు డిసెంబర్ 2022లో బంగ్లాదేశ్ వేదికగా జరిగిన ఓడిఐలు అయితే ఆడారనమాట. ఆ సిరీస్ అయితే అతనైతే టోటల్ ఆద్యాంతం ఫెయిల్ అయ్యాడు, సింగిల్ డిజిట్కే పరిమితం అయిపోయాడు. అదైతే నేను ఒప్పుకుంటాను. అంతకుముందు వచ్చేసి వెస్టిండీస్ సిరీస్లో కూడా ఓడిఐల్లో 3 అయితే జరిగాయి కదా, ఆ టైంలో వచ్చేసి 2 ఓడిఐల్లో అయితే అతను ఆడించలే, లాస్ట్ ఓడిఐలో ఆడించారు. చూసుకుంటే అక్కడైతే 10 రన్స్ మాత్రమే స్కోర్ చేశాడు. కాకపోతే వెస్టిండీస్తో ఓడిఐ సిరీస్ జరగక ముందు సౌత్ ఆఫ్రికాతో 2022లో జనవరి 2022లో ఓడిఐ సిరీస్ జరిగింది సౌత్ ఆఫ్రికా వేదిక. అక్కడ మనం క్లీన్ స్వీప్ అయిపోయాం ఓడిఐలు. కాకపోతే అక్కడ వన్ ఆఫ్ ద స్టాండర్డ్ పర్ఫార్మర్స్ ఎవరైనా ఉన్నారంటే శిఖర్ ధావన్. అతని స్కోర్ చూసుకుంటే కనుక ఫస్ట్ మ్యాచ్లో 79 ఏమో స్కోర్ చేశాడు, సెకండ్ మ్యాచ్లో 29, తర్వాత థర్డ్ మ్యాచ్లో ఏమో 61 స్కోర్ చేశాడు. రాహుల్ అనుకుంటా కదా కెప్టెన్గా వ్యవహరించింది ఆ టైంలో. కాకపోతే అప్పుడు అంత బాగా పర్ఫార్మ్ చేసినప్పటికీ మరి వెస్టిండీస్ సిరీస్లో ఎందుకనో శిఖర్ ధావన్కి ఫస్ట్ ఓడిఐస్ అయితే అతనికి అవకాశం లేదు. సో అట్లా అతనికైతే ప్లేస్ని వాళ్ళు గ్యారంటీ చేయకపోవడంతో, అంటే ఖచ్చితంగా ఒక భరోసా అనేది ఉండాలి కదంటే, మనం ఆడాలి అంటే కొద్దిగా ప్రెషర్ కూడా ఉండకూడదు. అట్లాంటి టైంలోనే బాగా మంచి పర్ఫార్మెన్స్ వస్తాయి. కాకపోతే శిఖర్ ధావన్కి అయితే ఆ చేయూత అయితే దొరకలేదు. అది అటు ఉంచితే యాక్చువల్గా నేను శిఖర్ ధావన్ని 2023 ఓడే వరల్డ్ కప్ స్కీమ్ ఆఫ్ థింగ్స్లో అయినా ఖచ్చితంగా ఉంచుతారని అయితే అనుకున్నాను. ఎందుకంటే యాక్చువల్ అంటే మనం 2023 ఓడే వరల్డ్ కప్ని ఏమనుకున్నాం, ఎక్కువ సీనియర్స్ మీదే ఆధారపడి ఈ ఓడే వరల్డ్ కప్ గెలిస్తే బాగుంటుంది అనుకున్న క్రమంలో మొత్తం అయితే అందరిని అయితే బ్యాక్ చేశారు. కాకపోతే శిఖర్ ధావన్ని మాత్రం బ్యాక్ చేయలేకపోయారు. తెలిసిందే శిఖర్ ధావన్ అదే కాక నోన్ ఫర్ హిస్ ఐసీసీ టోర్నమెంట్స్ కదా, వన్ ఆఫ్ ద మోస్ట్ డిపెండబుల్ ప్లేయర్స్ ఫర్ ఐసీసీ టోర్నమెంట్స్ అని అయితే ఖచ్చితంగా బల్లగుద్ది అయితే చెప్పగలను అనమాట. సో అలా అయితే శిఖర్ ధావన్ని ఓడిఐల్లో కూడా ఏ వ్యాలిడ్ రీజన్ లేకున్నట్టయితే తప్పించేశారు. ఇంకా 20 విషయానికి వచ్చేస్తే ఇక్కడైతే కాస్త వ్యాలిడ్ రీజన్ అయితే దొరుకుతుంది అనుకోండి. ఎందుకంటే స్ట్రైక్ రేట్ ఖచ్చితంగా శిఖర్ ధావన్కి అయితే కొద్ది ప్రాబ్లం అవుతుంది. ఎంత 127 మాత్రమే ఉంది స్ట్రైక్ రేటు. ఖచ్చితంగా యాజ్ అన్ ఓపెనర్గా 140 అలా అన్నా ఉంటే కనుక ఖచ్చితంగా మంచి స్ట్రైక్ రేట్ అవుతుంది. కాకపోతే ఆ విషయంలో అయితే శిఖర్ ధావన్ ఫెయిల్ అయ్యాడని చెప్పాలి. అదే అంత కన్సిస్టెంట్గా కూడా పర్ఫామ్ చేయలేదు అనుకోండి T20స్లో అయితే. అది పక్కన ఉంచేస్తే కనుక ఈ ఓడిఐ టెస్టులో అయితే ఖచ్చితంగా శిఖర్ ధావన్ అయితే ప్లేస్ని ఈ కొద్ది రోజులు అయితే ఖచ్చితంగా డిజర్వ్ చేసేవాడని అయితే నాకైతే అనిపించింది అనమాట. మరి మీకు కింద కామెంట్లో తెలియండి. ఆల్వేస్ ఆ చిరునవ్వు అయితే మొహం మీద ఉంటుంది కదా, ఆ మొహాన్ని ఎవరు చూడాలనుకోరు చెప్పండి. కాకపోతే శిఖర్ ధావన్ అయితే మనం మిస్ కావాల్సి వస్తుంది అనమాట. నాకైతే పర్సనల్గా వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేయర్స్ శిఖర్ ధావన్ అయితే ఖచ్చితంగా నా మదిలో అయితే ఇప్పటికీ ఉండిపోతారనమాట. సో ఎనీవే ఇంకా శిఖర్ ధావన్ అయితే మనం ఇంటర్నేషనల్ సర్క్యూట్లో అయితే చూడడానికి అయితే అవకాశం ఉండదు అనమాట. కాకపోతే ఐపీఎల్ అయితే చూస్తాం, 2-3 ఇయర్స్ చూస్తాం. 2 ఇయర్స్ చూస్తే గొప్పేమో, ఎందుకంటే ఇప్పుడు 38, ఆ తర్వాత డిసెంబర్ వస్తే 39 పడుతుంది కాబట్టి 40 ఇయర్స్ దాకా తన కెరీర్ని అయితే ఐపీఎల్ అయినా కొనసాగించాలని అయితే మనం అందరూ కోరుకుంటూ ఈ వీడియోని అయితే ముగించేద్దాం. ఇది ఈ వీడియో అయితే, తర్వాత నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్.